సంప్రదాయ వరి సేద్యం కష్టనష్టాలకు చిరునామాగా మారింది. కూలీల కొరత, పెరిగిన కూలీ ఖర్చులు, చుక్కలనంటిన ఎరువులు, పురుగు మందుల ధరల మధ్య ఎకరాకు 30 బస్తాలు పండితే నికరాదాయం నామమాత్రంగా ఉండి రైతుకు సాగు ఎంతమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి. రైతుకే కాదండి, ప్రకృతికి ఇది నష్టమే. ఎందుకంటే సంప్రదాయ వరి సాగులో సాగునీటిని అవసరానికి మించి వాడేస్తున్నారు. పైగా నీరు నిలగట్టి పంట పండించే ఈ విధానంలో మీథేన్ ఉద్గారాలు విడుదలై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఓ పక్క పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడి సుస్థిరతను సాధించే అవకాశం ఉందా? వరి సాగు పర్యావరణ హితంగా ఉండటంతో పాటు అధిక దిగుబడికి దోహదం చేసే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, అదేనండి శ్రీ విధానం 2005-2006 సంవత్సరాల్లో అందుబాటులోకి వచ్చి రైతుల ఆదరణకు నోచుకుంది. అప్పుడే రైతులందరికీ అవగాహనకొచ్చింది వరి నీటి మొక్క కాదని, ఆరుతడిగానైనా పండుతుందని. అటు తర్వాత రైతులు పొలాన్ని దమ్ము చేయకుండా నేరుగా పొడిదుక్కులో విత్తుకొని సాగు చేసే ఎరోబిక్ లేదా ఆరుతడి సాగు విధానాలకు ప్రాధాన్యతనివ్వడం మొదలుపెట్టారు. అయితే దుక్కి కూడా చేయనక్కర్లేకుండా వరిని ఆరుతడిగా పండించే మరో విధానం ఉందని మీకు తెలుసా? అదే ఎస్ఆర్టీ, సగుణ రీజనరేటివ్ టెక్నిక్గా పిలువబడే ఈ విధానం ఆవిష్కర్త ఎవరో, ఎస్ఆర్టీ సాగు విధానం ఎందుకు పర్యావరణ హితమో మనం తెలుసుకొని తీరాల్సిందే. ఆలస్యం ఎందుకు, కథనంలోకి వెళ్ళిపోదాం రండి. మహారాష్ట్రకు చెందిన నిత్య కృషీవలుడు చంద్రశేఖర్ భట్సావ్లే కర్షకుడిగా మారిన శాస్త్రవేత్త ఈయన. రైతులంతా ప్రేమగా ఈయన్ని దాదా అని పిలుస్తారు. ఈయన ఉన్నత విద్యావంతుడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివి అమెరికాలో అనేక ఆహార సంస్థల్లో పనిచేశారు. 1976లో స్వదేశానికి తిరిగి వచ్చి తన 55 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగాలకు నెలవుగా మార్చారు. ఆ క్షేత్రమే సగుణాభాగ్గా ప్రసిద్ధి చెందింది. సగుణాభాగ్లోనే సగుణ రైస్ టెక్నిక్ లేదా సగుణ రీజనరేటివ్ టెక్నిక్ అనే వినూత్న సాంకేతికతను 2011లో రూపొందించారు చంద్రశేఖర్ భట్సావ్లే. సగుణాభాగ్ దేశంలో తొలి వ్యవసాయ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా నెరాల్ అనే గ్రామంలో ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉందిది. ఒకప్పుడు పడావుగా ఉన్న భూమిని పచ్చదనాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు భట్సావ్లే. ఆహార పంటలు పండించారు, వెదురు వనాలు సృష్టించారు, పశు సంపదను పెంచారు, మత్స్య సంపదను వృద్ధి చేశారు. జీవ వైవిధ్యానికి అనుగుణంగా ఈ వనాన్ని రూపొందించారు. సగుణాభాగ్లో 9 ఎకరాల విస్తీర్ణంలో నీటిని ఒడిసిపట్టే 6 చెరువులను త్రవ్వించారు. ఈ జలసిరితో ఇక్కడి ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఎందరో కర్షకులు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాను రూపొందించిన ఎస్ఆర్టీ సాంకేతిక విధానం వ్యవసాయంలో విప్లవాన్ని తెచ్చిందని చెబుతారు 71 సంవత్సరాల వయసు గల చంద్రశేఖర్ భట్సావలే. माझा शेतीतला प्रवास हा आता जवळजवळ 45 वर्षाचा झालेला आहे. 45 वर्षापैकी సేద్యంలో నా ప్రయాణం ఆరంభమై 45 ఏళ్లైనా ఎక్కువ కాలం మంచిగా ఏమీ సాగలేదు. ఇప్పుడు మంచి రోజులొచ్చాయని చెప్పవచ్చు. ఎస్ఆర్టీ అంటే సగుణ రీజనరేటివ్ టెక్నిక్, ఓ కొత్త సాంకేతికత. వాతావరణ మార్పు, ఆహార కొరత నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న 2 ప్రధాన సమస్యలు. ఈ సమస్యలు తీరాలంటే రైతుమిత్రులు ఎస్ఆర్టీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. आणि हवामान बदल हे 2 मोठे प्रश्न आवासून उभे आहेत. వ్యవసాయ రంగంలో భట్సావలే కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కృషి రతన్ పురస్కారంతో గౌరవించింది. అసలు ఎస్ఆర్టీ విధానం అంటే ఏమిటో, ఈ విధానం అనుపానులేమిటో తెలుసుకుందాం. సగుణ రీజనరేటివ్ టెక్నిక్ ఎస్ఆర్టీ అనేది పరిరక్షణ మరియు పునరుద్ధరణ వ్యవసాయం. ఇది దుక్కులు చేయకుండా భూమిని పరిరక్షించే శూన్య సాగు విధానం. సాధారణ వరి సాగులో నీరు ఎక్కువగా కావాలి. ఇందుకోసం పొలాన్ని బాగా దున్నాలి, మాగాణుల్ని దమ్ము చేయాలి, తరువాత వరినారు తీసుకొచ్చి నాటాలి. దున్నటం వల్ల గట్టి నేల బలహీనపడుతుంది. భూమిని బాగా దున్నితే బాగా పంటలు పండుతాయన్న అపోహ రైతుల్లో అనాదిగా ఉంది. పొలం నీళ్లను పట్టి ఉంచటం కోసమే దమ్ము చేస్తారు. దీనివల్ల పొలం నీళ్లను తాగుతుంది. అదే ఎస్ఆర్టీ విధానం సంప్రదాయ సాగుకి భిన్నంగా ఉంటుంది. ఎస్ఆర్టీ విధానంలో ఒకసారి దుక్కి చేస్తే 20 ఏళ్ల వరకు మళ్లీ దుక్కి చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే శూన్య సాగు అంటారు. ముందుగా శాశ్వత ఎత్తుమళ్లను తయారు చేస్తారు. బెడ్మేకర్ పరికరంతో ఎత్తుగా మట్టి పోసి పట్టెల్లా చేస్తారు. వీటిని బెడ్లు లేదా పాన్పులు అంటారు. 1 మీటరు వెడల్పు, 20 సెంటీమీటర్ల ఎత్తులో పాన్పులు తయారు చేస్తారు. పాన్పుకు మధ్య 36 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువను వదులుతారు. వాలు వెంట ఈ పాన్పులను తయారు చేస్తారు. విత్తులు విత్తేందుకు ఎటు చూసినా 25 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా ఎస్ఆర్టీ ఇనుప ఫ్రేమ్తో మళ్లపై రంధ్రాలు చేస్తారు. విత్తనాలను ఈ రంధ్రాల్లో విత్తి మట్టితో కప్పెడతారు. పైరులో మొదటి నెల రోజులు కలుపు రాకుండా ఉండేందుకు విత్తిన 24 గంటల్లోపు ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందును పిచికారీ చేస్తారు. విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఖాళీలు పూరించి పైపాటుగా యూరియా బ్రికెట్లను అందిస్తారు. నీటిని ఆరుతళ్లుగా పెడతారు. విత్తిన 50 నుంచి 60 రోజులకు పైపాటుగా పోషకాలను పిచికారీ చేస్తారు. చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తారు. పంట కోతను మనుషులతో గాని యంత్రాలతో లేదా కంబైన్డ్ హార్వెస్టర్తో చేపట్టవచ్చు. పంట మార్పిడిని ఎస్ఆర్టీలో ఖచ్చితంగా చేపడతారు. కోత చేశాక పాత పంట యొక్క వేరు వ్యవస్థను చెదర్చకుండా ఉంచుతారు. కోత చేసిన పంట నుంచి పిలక రావడం మొదలైతే 5 నుంచి 7 రోజుల మధ్య కలుపు నాశినిని పిచికారీ చేయాల్సి ఉంటుంది. పాత పంట అవశేషాలు సేంద్రియ కర్బనంగా మారి తరువాతి పంటకు ఉపయోగపడతాయి. మొదట వరి ఆధారిత వ్యవసాయానికే ఎస్ఆర్టీ సాంకేతికతను వినియోగించేవారు. క్రమంగా కరవు పీడిత ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించేలా దాదాపు 25 నుంచి 30 పంటల్లో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రత్తి, సోయా చిక్కుడు, శనగ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, కంది వంటి పంటల సాగుకు ఎస్ఆర్టీ విధానాన్ని ఉపయోగించడం విశేషం. मिथेन वायूंचं उत्सर्जन थांबतं, प्राणवायूची उपयोग करून वाढलेले सूक्ष्म जंतूंची संख्या वाढते. ఈ నవ్య సాంకేతికతతో మీథేన్ ఉద్గారాలు వెలువడవు. మొక్క వేర్లకు ప్రాణవాయువు, సూక్ష్మ పోషకాలు అందుతాయి. తక్కువ నీటి వినియోగంతో 3 రెట్లు లాభాలు తీయవచ్చు. తక్కువ శ్రామిక శక్తి సరిపోతుంది. ఎస్ఆర్టీ విధానం ద్వారా రైతులు సాగు సవాళ్లను తేలిగ్గా అధిగమించవచ్చు. कीटकनाशक आणि बुरशीनाशक जवळजवळ शून्य
अशा सगळ्या फायद्यांमध्ये हे तंत्र येतं आणि अशा सगळ्या फायद्यांचा మొదట మహారాష్ట్రలో 2 జిల్లాల్లో 30 మంది రైతులతో 8 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టబడ్డ ఈ విధానం క్రమంగా 6 వ్యావసాయిక మండలాల్లోని 26 జిల్లాల్లో 3,000 మంది రైతులకు విస్తరించి వారిలో సంతోషాన్ని నింపింది. ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ఎస్ఆర్టీ విధానాన్ని గుర్తించి వాతావరణ మార్పులను తట్టుకునే భద్రమైన వ్యవసాయంగా వ్యాఖ్యానించింది. భూమి కోతను పూర్తిగా అరికట్టి సహజ సిద్ధంగా నేలలో వానపాముల ఉత్పత్తిని పెంచుతుందని, సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరిచి నేల ఉత్పాదక శక్తిని ఇతోధికంగా పెంచే ఎస్ఆర్టీ విధానం కర్షకుల్లో ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని పాదుగొల్పిందని ప్రశంసించింది. ఎస్ఆర్టీ విధానంలో సంవత్సరానికి 3 పంటలు తీసుకోవచ్చు. వానాకాలంలో వరి, శీతాకాలంలో పప్పు దినుసులు లేదా ఆకుకూరలు లేదా కూరగాయలు, వేసవి పంటగా వేరుశనగ లేదా పెసర వేయవచ్చు. దిగుబడిని పోల్చి చూస్తే వరిలో సంప్రదాయ పద్ధతులు సగటున హెక్టారుకు 35 క్వింటాళ్ల దిగుబడినిస్తుంటే ఎస్ఆర్టీలో 60 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు FAO గుర్తించింది. పర్యావరణ పరంగా ఎస్ఆర్టీ ప్రభావాన్ని గమనిస్తే నేలలో సేంద్రియ కర్బనం సగటున 0.5% పెరిగిందని, వరి పొలాల్లో సహజ సిద్ధంగా వానపాముల సంఖ్య పెరగడాన్ని, హానికారక మీథేన్ ఉత్పత్తి జరగడం లేదనడానికి సూచికని తెలిపింది. అలానే సాగునీటిపై ఎస్ఆర్టీ ప్రభావం ఎలా ఉందంటే దమ్ముచేత నాట్లు లేకపోవడం వల్ల 30 నుంచి 40% నీరు ఆదా అవుతుందని, పెరిగిన సేంద్రియ కర్బన శాతం నేలను గుల్లపరిచి తేమను పట్టి ఉంచేలా చేస్తుందని వివరించింది. ఎస్ఆర్టీ సేద్య పద్ధతి అటు రైతుకి ఇటు నేలకు ఎంతో సానుకూలమే. ప్రసార మాధ్యమాల ద్వారా మహారాష్ట్రను దాటిన ఈ విధానం సగుణ ఫౌండేషన్, చంద్రశేఖర్ భట్సావ్లే కృషి వల్ల మధ్యప్రదేశ్, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలకు చేరింది. అయితే సగుణ సుగుణాలు అందరికీ చేరువయ్యేలా ప్రభుత్వాలు సహకరిస్తే ఈ సాగు దేశవ్యాప్తమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.